హాయ్ గైస్. కొంచెం వియర్డ్గా ఉంది యాక్చువల్లీ. అక్కడ ఉంటాం మీరు అక్కడ ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చేసాం. సో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఇది. సో ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్. మూవీ అయితే మీరు మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. యాజ్ అ ఆడియన్స్ అండ్ ముందుగా అయితే ఫ్యాన్గా అయితే చాలా ఎంజాయ్ చేశానన్న. థ్యాంక్ యూ. ఆడ ఫ్లాష్ బ్యాక్ సీన్ అయితే మాత్రం చాలా ఎమోషనల్ కనెక్ట్ అయ్యానన్న. ఎందుకంటే అలాగ కూడా ఫ్యాన్ అవ్వచ్చు అని బాగా చూపించారు. అండ్ మీకు మీ రియల్ లైఫ్లో ఎప్పుడైనా ఒక పాజిటివ్ వే తీసుకున్నారన్న, ఏదైనా హీరో నుండి కానీ ఏదైనా మూవీ నుండి కానీ మీ రియల్ లైఫ్లో? ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ ద అప్రిసియేషన్. గ్లాడ్ యూ లైక్ ద ఫిల్మ్. ఇప్పుడు పాజిటివ్గా తీసుకోవటం, నెగిటివ్గా తీసుకోవటం అనేది హూ వీఆర్ యాజ్ హ్యూమన్స్గా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎలా పాజిటివ్గా ఇన్స్పైర్ అవ్వచ్చు అని చూపించిన సినిమా అది. వాళ్ళని పాజిటివ్గా చూపించడం ఒకటే కాదు, పాజిటివ్గా ఇన్స్పైర్ అవ్వచ్చు. ఇప్పుడు నెగిటివ్గా ఇన్స్పైర్ అయింది నాట్ ఓన్లీ ఫ్యానిజం, ఇట్ కుడ్ బి అబౌట్ రిలీజియన్, ఇట్ కుడ్ బి అబౌట్ ఎనీథింగ్. ఇప్పుడు రిలీజన్లో కూడా నెగిటివ్గా చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి రిలీజన్ తప్పు కాదు, యూనో. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ వీ రియాక్ట్, హౌ వీ షో అవర్ లవ్. సో ఒక ఫ్యాన్ అనేవాడు ఇలా పాజిటివ్గా కూడా తీసుకుని పాజిటివ్గా కూడా పైకి రావచ్చు జీవితంలో అనే పాజిటివ్ యాంగిల్లో చూపించింది ఇది. సో యా, ఐఎమ్ అ వెరీ పాజిటివ్ గాయ్. సో ఎక్కడ ఏం చూసినా సరే అన్ని పాజిటివ్గా చూస్తూ ఉంటాను నేను. సో ఐ లైక్ టు టేక్ పాజిటివిటీ అండ్ గివ్ పాజిటివిటీ. అండ్ ఆల్సో స్టార్టింగ్లో మీరు సినిమా హాల్కి వెళ్తారు కదా, గుడ్లు చింపుకొని అండ్ పేపర్లు వేస్తుంటారు. అండ్ ఆల్సో కాలేజ్ రుమా కొట్టి సినిమాకి వెళ్తుంటారు, ఇవన్నీ చేశారు కదా. మీ రియల్ లైఫ్లో కూడా ఎప్పుడైనా అలాంటి సినిమా ఏదైనా ఎక్స్పీరియన్స్ వచ్చిందన్న మీకు? స్కూల్కి చాలా తక్కువ వెళ్ళేవాడిని సినిమాలు కాకుండా. బట్ యా, సినిమాలు అంటే పిచ్చి చిన్నప్పుడు. అండ్ ఐ యూస్ టు గో అండ్ వాచ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. యా. హాయ్ హౌ ఆర్ యూ? మీరు మహాలక్ష్మి కింద బాగా సూట్ అయ్యారు మేడం. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. దీనికి మాత్రం సిగ్గుపడుతున్నామే. అంటే మహాలక్ష్మితో మాట్లాడుతున్నాను కదా. అబ్బో, థ్యాంక్ యూ. ఈ మహాలక్ష్మికి హస్బెండ్ కావాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి మేడం? సాగర్లా ఉండాలి. సాగర్, జస్ట్ లైక్ సాగర్. అయితే ఆల్రెడీ సాగర్ ఫిక్స్ అయిపోయాడు. మీ పేరు కూడా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ, Thank థ్యాంక్ you. యూ. మూవీలో చాలా బాగా సెట్ అయ్యింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ అన్న. హాయ్. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ యూ ఆన్ దిస్ మూవీ సక్సెస్. మూవీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ డే ఫస్ట్ షో చూశాను నేను. మూవీలో మీ థియేటర్లో వార్నింగ్ సీన్ ఉంటుంది కదా, ఆ వార్నింగ్ సీన్ అయితే మీరు చాలా బాగా యాక్ట్ చేశారనమాట. అంటే నాకు లిటరల్గా చాలా నచ్చింది. ఆ సీన్ చేసేటప్పుడు మీకు ఏమైనా ఛాలెంజింగ్ అనిపించిందా? లైక్ ఎన్ని టేక్స్ తీసుకున్నారు? ఆ సీన్ యాక్చువల్లీ వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ఎందుకంటే ఒక చైల్డ్హుడ్ ట్రామా మళ్ళీ ట్రిగర్ అయి రావడం. ఇంకా ఇన్డెప్త్గా వెళ్తే ఏంటంటే, సాగర్ అనేవాడికి చిన్నప్పటి నుంచి ఒక ఐడెంటిటీ క్రైసిస్ ఉండేది. సో ఐడెంటిటీ క్రైసిస్ వల్ల ఆడికి ఒక సిచ్యువేషన్ ఫామ్ అవుద్ది. సో ఆంధ్ర కింగ్ తాలూకా అనే ఐడెంటిటీతో ఆడు అప్పుడు దాకా వచ్చి, తర్వాత మళ్ళీ ఇంటర్వెల్ సీన్ అనేది మోర్ దాన్ ఎనీథింగ్. యాక్చువల్లీ ఇంటర్వెల్ సీన్స్ అంటే మనం యాక్షన్ సీక్వెన్స్గా చూస్తాం. ఇదేంటంటే ఇట్స్ మోర్ ఆఫ్ అన్ ఇంటర్నల్ బ్యాటిల్. అందుకనే ఆడు ఆ ఐడెంటిటీ బ్రేక్ అయిపోయి మళ్ళీ చిన్నప్పుడు దీనిలోకి వెళ్ళిపోతాడు. యూనో, మళ్ళీ అది ఫామ్ అవుద్ది. అక్కడి నుంచి మళ్ళీ హీ పిక్స్ హిమ్సెల్ఫ్ అప్ అండ్ దెన్ హీ బికమ్స్ అ బిగ్గర్ పర్సన్ లేటర్ ఆన్. సో చాలా ఇంట్రికసీస్ ఉంటాయి అందులో, ఏ లెవెల్లో ఇప్పుడు వెళ్ళాలి అనేది. అండ్ టేక్స్ అనేది ఇట్ వాజ్ యాక్చువల్లీ సింగిల్ షాట్. సినిమాలో కట్ ఉంది, కానీ ఎంటైర్ థింగ్ అక్కడ కూర్చున్నప్పటి నుంచి అక్కడ దాకా వెళ్ళి మాట్లాడేదాకా ఇట్ వాజ్ ఆల్ సింగిల్ షాట్, వాక్యూమ్ బేస్ పెట్టి మధ్యలో ఇంటర్కట్స్ పడతా ఉన్నాయి. సో ఐ థింక్ ఫస్ట్ టేక్కే వచ్చి డైరెక్ట్ ఓకే కాదా అని చూస్తున్నప్పుడు డైరెక్ట్ కళ్ళం నీళ్ళు వచ్చినాయి. సో అప్పుడే తెలిసిపోయింది. సూపర్, చాలా బాగా యాక్ట్ చేశారు ఆ సీన్లో. థ్యాంక్ యూ. అండ్ మేడం గారికి, మీరేంటండి అంత క్యూట్గా ఉంటారు. కాంతా మూవీలో అండ్ ఈ మూవీలో చాలా బాగా చేశారు మీరు యాక్టింగ్ అయితే. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. హాయ్ అన్న. హాయ్. నా పేరు వెంకట్ సాయి. హాయ్. ఏ సినిమా అన్నా సినిమాలాగే చూస్తా, కానీ ఈ సినిమాలో నన్ను నేను చూసుకున్నాను. అండ్ ఈ మూవీ ఏంటంటే క్లైమాక్స్ ఎమోషనల్ సీన్ ఉంటుంది కదన్నా. నేను నా ఫేవరెట్ హీరోని కలిస్తే ఎలా ఎక్స్ప్రెస్ చేస్తానో మీరు అలా ఎక్స్ప్రెస్ చేశారు. యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ చాలామంది అన్నారు నేను ఏ మూవీకి బాగుంది రివ్యూ ఇవ్వను. బట్ ఈ మూవీ నా ఫేవరెట్ హీరో మూవీ తప్ప ఏ మూవీ రివ్యూ ఇవ్వను నేను. బట్ ఈ మూవీ నేను డే 1 నుంచి డే 10 వరకు స్టేటస్లు పెడుతూనే ఉన్నా, బాగుంది అని. నా ఫ్రెండ్స్ అంటున్నారు, అరే ఏంటి కలెక్షన్ కాదు, జస్ట్ మీరు చూడండి, చూసి నచ్చకపోతే అప్పుడు చెప్పండి అని చెప్పి వెళ్ళిన ఒక్కరు కూడా డిసప్పాయింట్ అవ్వలేదన్న. అండ్ మీ రియల్ లైఫ్లో మీరు యాక్టర్ అవ్వకముందు ఏ హీరోనైనా ఐ మీన్ ఇంతలా ఫ్యానిజం చేశారన్న? అదే ఎంతలా అంటే ఎవరు ద వే వీ షో లవ్ ఇస్ డిఫరెంట్. మనం ఎలా ప్రేమిస్తున్నాం అనేది అందరికీ వేరేగా ఉండొచ్చు, కానీ బట్ హౌ వీ షో ఇట్ అనేది ఇట్స్ డిఫరెంట్. సో ఐ హ్యావ్ మై ఓన్ వేస్ ఆఫ్ షోయింగ్. బట్ యా, లైక్ ఐ సెడ్, నాకు జిమ్ క్యారీ అండ్ ఇక్కడ చెన్నైలో పెరిగాను కాబట్టి రజనీకాంత్ గారు బాగా ఇష్టం.
ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ యూ లైక్ ద ఫిల్మ్ అండ్ యూ కుడ్ కనెక్ట్ విత్ ఇట్ సో మచ్. సో అదే అంటున్నా, ఇలా చాలా మంది బాగా కనెక్ట్ అయిపోయి చూసిన వాళ్ళు ఉన్నారు. ఇట్స్ బియాండ్ అ ఫ్యాన్, ఇట్స్ హ్యూమన్ ఎమోషన్ ఆల్సో. దట్స్ ద రీజన్ వై యూర్ ఏబుల్ టు కనెక్ట్ విత్ ఇట్ సో మచ్. అండ్ అదే విత్ ఓన్లీ వన్ ఇంటెన్షన్ తీసాం, విత్ ఆల్ అవర్ హార్ట్ టు టచ్ ఆల్ యువర్ హార్ట్స్, అండ్ ఐమ్ గ్లాడ్ యూర్ ఏబుల్ టు డూ దాట్. అండ్ ఇలాంటి సినిమాలు ఇంకా చేయండి అన్న. అంటే మీరు అంటే ఈ సినిమా కలెక్షన్ ఇది గురించి కాకుండా మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నాం అలా చూసాం ఈ మూవీలో. థ్యాంక్ యూ. భాగ్యశ్రీ గారు, హాయ్ అండి. హాయ్ అండి. అదే అన్నలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటండి? నాలోనా, సాగర్లోనా? సాగర్, రామ్లో. రామ్, ఓ What do I like about Ram? I think ఒకటేనా? సరే, ఎన్నైనా చెప్పండి, పర్లేదు. I think he's a very positive person, Andy. Every situation that has come on set, or any time with our team or any issues, he's always given us a very positive perspective towards it. Oh, it's not like this, but why don't you look at it that way? And I feel like this positivity is something that I also am trying to learn from him, because extremely positive person, and life itself I think is full of ups and downs, but if you have your perspective set as just a positive perspective, I think life comes out very differently. So trying to learn from that. అండ్ మీ పేరు ఆన్లైన్లోనా ఆఫ్లైన్లోనా చాలా క్యూట్గా ఉన్నారు ఇద్దరు. Thanks. అన్న, మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరన్నా? మీరు అంటే మీరు యాక్ట్ చేసిన దాంట్లో, ఐ మీన్ ద బెస్ట్ కోహ్లీ. భాగ్యశ్రీ బోర్స్. మరి ఇంత దగ్గరలో ఉన్నప్పుడు రిస్క్ తీసుకోకూడదు. థ్యాంక్ యూ అన్న. హాయ్ నా, హాయ్ హాయ్ నా పేరు రాకేష్. హాయ్. సినిమాలో లాస్ట్లో ఒక సీన్ ఉంటుంది కదన్నా, హీరో గారిని కలిసారా, చేతులు మెత్తగున్నాయని అడుగుతారు కదన్నా. బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను మిమ్మల్ని కలిసేటప్పుడు కూడా మీ హ్యాండ్స్ బాగున్నాయని ఒకసారి ఇస్తారని లాక్కొని మీతో ఫోటో తీయడం జరిగింది. అవునా? ఓకే. ఆ సీన్ చూస్తున్నప్పుడు నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది అన్న. థ్యాంక్ యూ. ఇట్లాంటి సినిమాలు ఇంకా తీయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Hi. హాయ్ మేడం. ఇది వి లవ్ యువర్ ఎక్స్ప్రెషన్స్ మేడం. ఇది సినిమాకు వస్తున్న రియాక్షన్కి ఒక రియాక్షన్ ఇవ్వాలనుకుంటే మీరు ఏ ఇమేజ్ రిప్రజెంట్ చేస్తారు మేడం? ఎమోజీ. ఇప్పుడు ఎమోజీ ఎక్స్ప్రెషన్. థ్యాంక్ యూ మేడం. Thanks. యాక్చువల్గా మూవీ ఫస్ట్ డే ఫ్రెండ్స్తో వెళ్ళాను. నెక్స్ట్ డే మా మదర్ షార్ట్స్లో చూసి, అరే రామేంది మళ్ళీ పాత, అంటే ఇస్మార్ట్ శంకర్ ఉన్నప్పుడు కొంచెం అరే మన పాత రామ్ ఎట్టెళ్ళాడు అన్నట్టు అలా చెప్పింది. మళ్ళీ మీరు అదే మన రామరామ కృష్ణ కృష్ణ లాగా అలానే ఎనర్జీ అదంతా కనిపించేసరికి వెళ్దామంటే తీసుకెళ్ళానన్న. మీ ఎనర్జీ కానీ అంటే మళ్ళీ నాకు పాతరామ్ కనిపించాడు అన్నట్టు మా అమ్మ బాగా ఫీల్ అయిందన్న. బాగా నచ్చింది మా మదర్కి, నాకు కూడా. ఇంకోటి, మీరు మూవీ థియేటర్ కన్స్ట్రక్ట్ చేసారు కదన్న మూవీలో. ఇప్పుడు మీరు రియల్గా చేయాలంటే హీరోలాగా త్రిబుల్ ఏ లాగా మీరు ఏమైనా ఏఆర్పి అని ఏమైనా మైండ్ సెట్లో అయితే లేని ప్రస్తుతానికి, బట్ యూ నెవర్ నో. బట్ థ్యాంక్ యూ, అండ్ అమ్మగారు కూడా థ్యాంక్స్. అండ్ యా, మాస్ ఆడియన్స్ మాస్ ఉన్నారు, క్లాస్ ఆడియన్స్ క్లాస్ ఉన్నారు, బ్యాలెన్స్ చేయడానికి చూస్తా. అన్న ఇంకోటి, మూవీలో సెకండ్ హాఫ్లో రామాయణం సీన్ రిఫరెన్స్ ఉంటుంది కదా కొంచెం, అంటే రావు రమేష్ గారు డైలాగ్తోని అసలు అంటే ఆ సీన్ గూస్ బంప్స్ అన్న నిజంగా చెప్పాలంటే. అంటే థియేటర్లో ప్రతి ఒక్కరు విజిల్స్, క్లాప్స్, అంటే అంత బాగా వచ్చింది నా సీన్ అది. మీరు వాళ్ళని పీపుల్ని కన్వే చేయడానికి ఎంత ట్రై చేయడము, రావు రమేష్ గారు మిమ్మల్ని అంత హైప్ ఇవ్వడం, అసలు గూస్ బంప్స్ అన్న అది. ఇంకా వెరీ బ్యూటిఫుల్ సీన్. మహేష్ చెప్పినప్పుడే, అంటే సీతను ఎత్తుకెళ్ళకపోయి ఉంటే రామాయణం జరిగేది కాదేమో, ఇక్కడ ఈ అమ్మాయిని ప్రేమించకపోతే మన ఊరు మారే అవకాశం వచ్చి ఉండేది కాదేమో. రామాయణాన్ని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూపించారు. అండ్ రామాయణం అనేది మనం ఎప్పుడు ఓన్లీ ఒకళ్ళ కథలాగానే చూస్తాం, అంతమంది కథ అది. సో ఐ లవ్ ఫస్ట్ సీన్ విన్నప్పుడే, మీరు చూసినప్పుడు గూస్ బంప్స్, నాకు సీన్ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చేసింది. అండ్ లొకేషన్ షూట్ చేస్తున్నప్పుడు కూడా అప్పుడు 300-400 పీపుల్ ఉన్నారు, జూనియర్ ఆర్టిస్టులు అందరూ, వాళ్ళందరూ కూడా వచ్చేసి అసలు చాలా కనెక్ట్ అయిపోయామండి అన్నారు. సో అప్పుడే తెలిసిపోయింది సీన్ బాగా వర్కౌట్ అవుతుందని. థ్యాంక్స్ అన్న, ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అన్న. హాయ్. నా పేరు దీపక్ కళ్యాణ్, మాది ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా. ఓ, నేను ఊహ తెలియగానే హీరో అభిమానం అయింది మీకే అన్న. ఓ థ్యాంక్ యూ. ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నా, నేను 3 ఏళ్ళ నుంచి మిమ్మల్ని కలవాలని చూస్తున్నా. చాలామందిని అడిగా, ప్రతి సంవత్సరం మీరు క్యాలెండర్స్ ఆవిష్కరణ చేస్తుంటారు కదా, అలా ప్రతి ఒక్కరిని అడుగుతూనే ఉన్నా ఎలా రీచ్ అవ్వాలి ఏంటి అని తెలియదు. బై ఆంధ్ర కింగ్ తాలూకా ప్రీమియర్స్ విమల్లో చూసినప్పుడు
సినిమా చూస్తున్నంతసేపు కూడా నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టుందన్న ప్రతి సీను కూడా. ఎలా ఉందంటే సినిమా చివరిలో తన అభిమాని కోసం హీరో థియేటర్కి వచ్చినట్టు ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నా అన్న. నేను కూడా నేను కలవడానికి థియేటర్కి వచ్చాను అందుకే. అదే అన్న నిజంగా నాకు లిటరల్గా ఫ్యాన్ మూమెంట్ అన్న. థ్యాంక్ యూ. మా సైడ్ చాలా థియేటర్స్ చాలా తక్కువ అన్న. మేము ఇప్పుడైతే ఇంటర్నెట్ వచ్చేసింది కానీ మా చైల్డ్హుడ్ డేస్లో అయితే మాత్రం టీవీ స్క్రీన్ అన్న. టీవీలో రామ్ రామకృష్ణ సినిమా కానీ ఇవన్నీ కానీ మేము ఫ్యామిలీతో చూస్తూ ఉంటూ అటాచ్మెంట్ అయిపోయింది. చిన్నప్పటి నుండి ఒక డ్రీమ్, ఎలాగైనా మిమ్మల్ని కలవాలి అని. నేను బీటెక్ అయిన తర్వాత హైదరాబాద్ జాబ్ పర్పస్లో వచ్చినప్పుడు మీడియాస్లో తెలిసిన వాళ్ళని అందరినీ అడుగుతూనే ఉన్నాం. కాకపోతే ఎలా కలవాలి అని తెలియదు. ఈ మూమెంట్ రావడం చాలా హ్యాపీ అన్న. సినిమాలో మాత్రం ఒక మూమెంట్ అన్న, ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందంటే పలానా హీరో అభిమాని అంటే చులకంగా ఉంటుంది, వీడికి పని పాట లేదురా, ప్రతి ఒక్క హీరోని సినిమాలను ఆదరిస్తారు. ప్రతి అభిమాని కూడా ఏదో ఒక పాయింట్లో తన హీరోకి అభిమాని అవుతాడు అనేది మీరు చూపించారు. మాటలు రాకపోతుంటే మాటలు అలా నేర్చుకోలే అన్నప్పుడు హీరో పాట వింటే అలా ట్రై చేస్తూ అభిమాని అయిపోతాడు. అలాగే ఒక గ్రామీణ స్థాయిలో ఉండే మాకు పట్టణాలకి కనెక్టివిటీ ఉండదు. అసలు జీవితం 0 స్టేజ్ నుండి స్టార్ట్ అవుతున్నప్పుడు 5 స్టేజ్కి ఎలా వెళ్ళాలి అనుకున్నప్పుడు మొట్టమొదట కనిపించేది మగతి హీరోసే. అలా ప్రతి హీరోకి ఏదో ఒక పాయింట్లో కనెక్ట్ అవుతామని చూపించారు అన్న. సినిమా చాలా సూపర్. అసలు ప్రతి హీరో అభిమాని గర్వపడేలాగా, మీ అభిమానిగా మేము ఇంకా గర్వపడేలాగా మాకు మంచి సినిమా తీసిచ్చారన్న. ఈ స్మార్ట్ శంకర్, డబుల్ ఈ స్మార్ట్ శంకర్ తర్వాత ఎలాంటి స్టోరీ వస్తుంది, ఆంధ్ర కింగ్ తాలూకు అంటే ఫ్యాన్ వార్స్ ఉంటాయేమో అని భయపడ్డాం, అంటే ఎలా తీస్తున్నారు సినిమాని అని. బట్ సినిమా చూసి వచ్చిన తర్వాత కానీ అన్న కాలర్ ఎగరేసుకునే మూమెంట్ అన్న ప్రతి అభిమాని, నాట్ ఓన్లీ రాబం, నాకు మాత్రం ఈ ఫ్యాన్ మూమెంట్ అన్న. నేను నిజంగా ఇలా మిమ్మల్ని కలుస్తా అని చెప్పి అనుకోవట్లేదు. ఫస్ట్ టైం నేను చూసిన నుంచి నా కళ్ళలో ఒక పొరండిపోయినట్టుంది. ఏం అర్థం కావట్లేదు నిజంగా చూస్తున్నానా లేదా అని అసలు తెలియట్లేదు అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎంత ఇన్స్పిరేషన్ అంటే మాకు ఈనాడు పేపర్లో ఇప్పుడు వచ్చేది రామ్ సినిమా ఏది అంటే ఫస్ట్ లుక్ కానీ, ఇప్పుడంటే డిజిటల్, అప్పుడంటే పేపరే కదా. ఆ డిజిటల్ లుక్ కొట్టి నేను హాస్టల్లో చదువుకునేవాడిని అన్న. మాకు ట్రంక్ పెట్లు ఉండేవి. అరే మీ ఈరోజు సినిమా పోస్టర్ వచ్చిందని అంటే బ్లేడ్ తీసి కట్ చేసి ఆ ట్రంక్ పెట్టి కట్టించుకునేవాళ్ళం. ఆ మూమెంట్స్ అన్ని థియేటర్లో చూస్తా ఉంటే గుర్తొస్తా ఉన్నాయి. చైల్డ్హుడ్ లైఫ్ ఎలా గడిపాం, ఇప్పుడంతా డిజిటల్ యుగం, చాలా ఈజీగా ఇంటరాక్ట్ అయిపోతున్నాం. ఆ సినిమాలో మాత్రం మిర్రర్ అన్న. ఒక అభిమానిగా నాకే కాదు, ఎవరైతే రియల్ లైఫ్లో ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ హీరోస్ని అభిమానిస్తారో వాళ్ళందరికీ కూడా ఈ సినిమా ఒక మిర్రర్ అన్న. మన ముఖాన్ని మనం అద్దంలో చూసుకున్నంత బాగుందన్న సినిమా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. లైఫ్ లో గుర్తుండిపోతుంది. థ్యాంక్ యూ దీపక్. నువ్వు నన్ను కలవటం కదా, నిన్ను కలవాలని రాసి పెట్టి ఉందేమో, అందుకే వాడు జరిగింది. నాకు మాత్రం ఇది ఫ్యాన్ మూమెంట్ అన్న. సినిమాలో మీరు ఎలా అయితే కలిసారో నా రియల్ లైఫ్ లో ఇది నాకు జరగడం, డైరెక్టర్ సార్ చాలా థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ. హలో అన్న. హాయ్. ఫిలిం చూసాక మీకు వచ్చిన బెస్ట్ ఫ్యాన్ రెస్పాన్స్ ఏంటన్నా? ఇది కాకుండా ఇప్పుడు చెప్పింది కాకుండా ఫ్రెష్గా ఇదే ఉంది. ఇది అంటారని చెప్పేసి ఇది కాకుండా అని చెప్తున్నా నేను. చాలా ఉన్నాయి, చాలా మంది చాలా హార్ట్ ఫెల్ట్ నోట్స్ రాశారు. ఇప్పుడు దీపక్ కలుసుకోగలిగాడు కాబట్టి చెప్పాడు, వేరే వాళ్ళందరూ ది రైట్ లాంగ్ లెటర్స్. సో ఇదివరకు హిట్ అన్న సినిమాలకి ఎప్పుడు వేరేగా రెస్పాన్స్ వచ్చేది. బట్ ఈ సినిమాకి మాత్రం లైక్ ఐ సెడ్ వెరీ హార్ట్ ఫెల్ట్, అంటే చాలా హార్ట్ టచింగ్ మూమెంట్స్ ఉంటాయి సినిమాలో, అండ్ దట్స్ వాట్ ద ఆడియన్స్ ఫెల్ట్. సో చాలా లెటర్స్, చాలా లాంగ్ లెటర్స్, చాలా మెసేజెస్, చాలా ఫోన్ కాల్స్ వచ్చినాయి. సో ఎవ్రీ సింగిల్ థింగ్. హీరోయిన్ హాయ్ అండి. హాయ్ అండి. అయ్యో ఓకే, అంటే ఆమె క్యూట్గా ఉన్నారు కాబట్టి కొంచెం నోటి నుంచి మాటలు రావట్లేదు. పర్లేదు చెప్పు. ప్రీవియస్ ఫిల్మ్ అండ్ ఈ ఫిల్మ్లో పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అండి. అండ్ చూస్తున్నప్పుడు ప్రీవియస్ ఫిల్మ్స్ అండ్ కాంతా చూస్తున్నప్పుడు ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్ మచ్ పర్ఫార్మెన్స్. ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. అరే ఇంత బాగా చేస్తుంది ఏంట్రా బాబు అనుకున్నాం అందరూ. సో చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అండి. ఇంతకంటే ఎక్కువ చెప్తా మాటలు రావట్లేదు అనమాట. ఆల్ ది బెస్ట్ ఫర్ పూజ. సిగ్గుపడటం చూసి అందరూ సిగ్గుపడుతున్నారు. పోనీ నా వల్ల అయినా సిగ్గుపడుతున్నారు కదా, బయటపడట్లేరు అంతే, నేను బయటపడుతున్నా. థ్యాంక్ యూ అండి. నా పేరు వెంకట్. హాయ్ వెంకట్. నేను ఈ సినిమా శ్రీరాముల్లో చూసా మార్నింగ్ 8 AM ఫస్ట్ డే. అసలు ఫ్రాంక్ చెప్పాలంటే థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు F1 క్లైమాక్స్లో లైక్ బాంబులు వెళ్తూ గెలిచేసాను. ఆ రేంజ్ ఆ హైతో నేను బయటకు వచ్చాను. నిజం చెప్తున్నాను, మామూలుగా కాదు, ఒక రేంజ్ హై, మామూలు హై కాదు. ఎస్పెషల్లీ అన్న సినిమాలో 2-3 డైలాగులు ఉంటాయి అన్న. నేను డైరెక్ట్ ఇంటికి తీసుకురాకుండా వాడిని ఎందుకు సినిమాకి వెళ్ళనిచ్చావు అంటే,
సినిమాలు చూసి ఎవరు చెడిపోతాడే అన్నాడు. అసలు ఆ డైలాగ్ వేరే అన్న. సినిమాలు చూసి ఎవరు చెడిపోడు, బాగుపడతాడు. ఎగ్జాంపుల్ నేనే. సినిమాలు అంటే అంత బాగుంటాయి, నాకు అంతలా కనెక్ట్ అయ్యేలా తీసేందుకు థ్యాంక్ యూ అన్న. అండ్ ఇంకోటి సెకండ్ హాఫ్లో డిస్ట్రిబ్యూటర్ అసలు నీకేం తెలుసా సినిమా చేయాలంటే సీడెడ్, ఆంధ్ర, నైజం అన్నీ చెప్తారు ధనాధన. అసలు నా చేతిలో పేపర్లు ఇసురుతూనే ఉన్నా నేను శ్రీరాముల్లో. నాకు తెలుసు ఆ హై అలా నువ్వు చెప్తుంటే కలెక్షన్స్ గురించి యాజ్ అ ఫ్యాన్గా నాకు తెలుసు మా వాడు ఇంత కొట్టాడురా, మా వాడు రికార్డు ఇలా కొట్టాడురా అని చెప్పి. బాగా నచ్చింది. థియేటర్లో ఉపేంద్ర గారిని చూసిన తర్వాత లైక్ మీరు ఇంకా ఆయన ఇద్దరిని ఒక దగ్గర చూసి అసలు ఆ క్లైమాక్స్ అన్న 1-2 కాదన్న, నేను చాలా అసలు చాలా అంటే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. మాటలు రావట్లేదు నాకు, అసలు చాలా ప్రిపేర్ అయ్యాను కానీ అన్నీ పోయాయి. థ్యాంక్ యూ. నిజంగా సూపర్ ఉందని ఇదే ఎందుకు తీసాం సినిమా, ఎంత బాగా కనెక్ట్ అవ్వాలనే తీసాం. అన్న ఇర్రెస్పెక్ట్ ఆఫ్ లైక్ బాక్స్ ఆఫీస్ వదిలే, బట్ యాజ్ వెరీ ప్రౌడ్ అన్న ఈ సినిమా తీసినందుకు. జెన్యున్గా చెప్తున్నా ఫ్రమ్ ట్రూ హార్ట్. యాజ్ అ ఫ్యాన్గా నాకు తెలుసు నువ్వు పేపర్లు ఇలా చించి, అరే మరతడిన పేపర్లు అయితే గాల్లో సరిగ్గా ఎక్కడవరా, అలాంటి స్ట్రేట్గా చించి ఇలా ఎసురుతే ఎక్కువసేపు ఎగురుతాయి. ఈ డైలాగ్ నేను నా ఫ్రెండ్స్కి ఎంతమంది చెప్పాను నాకు తెలుసు. క్రేజీ ఉందన్న సినిమా. అండ్ ఎస్పెషల్లీ వివేక్ మెర్విన్ అన్న మ్యూజిక్, వాళ్ళు డెబ్యూట్ చేశారు. నేను సుల్తాన్ చూశాను వాళ్ళు తెలుగులో, సుల్తాన్లో కూడా చాలా బాగుంటాయి. ఇందులో అయితే వేరే ఇచ్చారు అన్న, చాలా డిఫరెంట్. నువ్వు ఫైట్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ హిప్ హాప్ మ్యూజిక్ వస్తుంది, అది క్రేజీ. క్లైమాక్స్లో హై మ్యూజిక్ 1 కాదు 2 కాదు వేరేనా, వేరే అంటే వేరే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నువ్వు ఈ థియేటర్ కట్టావు కదా, నీ థియేటర్ పక్కనే మా ఇల్లు. ఎక్కడ? థియేటర్ పక్కనే మా ఇల్లు అన్న, ఆ థియేటర్ మా ఇంటి పక్కనే. అవునా? ఓకే. నేను ఈ థియేటర్ ఎక్కడ, నేను చిన్నప్పటి నుంచి ఎన్ని సినిమాలు చూసాను ఆ థియేటర్లో నాకు తెలుసు. నువ్వు ఆ థియేటర్కి వెళ్ళి మళ్ళీ అక్కడనే చూపించారు, అది ఇంకో హై. నైస్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఫ్రెండ్ ఒక్క సాంగ్ పాడతానన్నా, యా ఎవరు భయపడకండి. ఇది నా ఫ్రెండ్ లీలా రాసిందన్న ఈ సాంగ్ని. నీకు తను వీర అభిమాని, తన పేరు లీలా. క్రేజీ అంటే క్రేజీ అభిమాని. అంటే నువ్వుంటే చాలే సాంగ్ కొంచెం లిరిక్స్ కొంచెం మార్చింది. ఓహో ఓకే. అంటే నువ్వు రాసావని తెలిసి నీకోసం రాస్తే ఎలా ఉంటుంది. ఓకే, ఇంట్రెస్టింగ్. ఒక సైగతో కళ్ళలో నిలిచాడే, ఏదో కొత్తగా మనస్సుకే నచ్చాడే, ఒక నవ్వులో కాంతులే నింపాడే, అది చాలకే చూపుతో చంపాడే, పరిచయం లేదని జంక మొదటిలో, కలిసాక సంశయం కనుమరుగైనదే, వెతికినా దొరకదే నీలాంటోడసలే, అది నాకన్నా ఇంకెవరికి తెలుసులే, నిన్ను చూస్తే చాలే గుండెలో నా భారమేదో మొదలైంది, ఎందుకంటే ఏమిటంటూ చెప్పలేని అదేమిటో, వింతగుందే కొత్తగుందే వైనమే, మాటలని మూటగట్టి పెట్టేసానే, ఆశలని కనులలో నింపేసానే, ఈ మా ఏంటో మైకమేంటో మనసుని కదిపేనే. సూపర్ లీలా, నాకన్నా బాగా రాసావు. తొందరగా తెలుగు ఇండస్ట్రీకి వచ్చేసి లిరిసిస్ట్ అయిపో. థ్యాంక్ యూ. నీ ఫేవరెట్ ఫ్యాన్ తను. నేను నీ సినిమాకి వెళ్తే అరే మా సినిమా మా వాడి సినిమా ఎలా ఉందని అడుగుతా. తన పేరు కీర్తి కొల్లా. హాయ్ చెప్పన్న తనకి. హాయ్ లీలా, హాయ్ కీర్తి కొల్లా, ఇద్దరికి హాయ్. అండ్ లీలా, థ్యాంక్ యూ ఫర్ ద లిరిక్స్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అన్న. ఇంకెలాంటి సినిమాలు చేస్తుండం. డెఫినెట్లీ. మూవీ చూశాక ఇంటర్వెల్లో ఫస్ట్ వెళ్ళి మిర్రర్ చూసుకొని ఫస్ట్ అనుకున్నాను నేను ఈ సినిమా నుంచి తీసుకోనని చెప్పి. ఫస్ట్ మీ కలర్ అనుకున్నాను, ఈ కలర్ నాకు రాదని చెప్పి లైట్ తీసుకున్నాను. సెకండరీ మీ హెయిర్ స్టైల్ నాకు, ఐ మీన్ ద వే యూ మెయింటైన్ యువర్ హెయిర్, నాకు అది చాలా నచ్చింది. సరే మనకి ఇంత హెయిర్ గ్రోత్ ఇప్పుడు లేకపోయినా ఏదో ఒక రోజు ఏదో ఒకటి చేద్దాము మనకు వస్తుంది అన్నట్టు అనుకున్నాను. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, అంటే జోక్స్ అపార్ట్, ఐ లైక్ ద వే యు ఆర్ రన్నింగ్ త్రూ అవుట్ ద మూవీ. అంటే నాకు అక్కడ రామ్ కనిపించడం కన్నా ఇట్ వాజ్ సాగర్. ఐ మీన్ ఎవిడెంట్లీ ఒక 20 years ఓల్డ్ అతను. ఐ మీన్ అతను ద వే సాగర్ ఈజ్ రన్నింగ్ ఇన్ ద మూవీ, నాకు అది ఎక్కడ చూసినా హీస్ టయర్డ్ ఆర్ ఈజ్ అబ్బా ఎంతసేపు ఆ ఫీలింగ్ లేకుండా ఈజ్ ఆల్వేస్ ఎగ్జైటెడ్. ఈజ్ ఎగ్జైటెడ్ ఇన్ ద స్టార్ట్ ఆఫ్ ద మూవీ, మిడ్ పార్ట్, అని ఎక్కడన్నా ఉరుకుతుంటే కూడా లైక్ ద సాగర్స్ ఎగ్జైట్మెంట్ ఈస్ మోర్ ఎవిడెంట్ అనమాట. సో ఆబ్వియస్లీ అది మీరు వెనక నుంచి పెట్టే ఎఫర్టే అయి ఉంటుంది. సో హౌ డూ యూ స్టే సో యంగ్ అండ్
అండ్ సాగర్ కోసం మీరు పెట్టిన ఎఫర్ట్స్ ఏంటి క్యారెక్టర్ కోసం? పేరెంట్ అన్నామా? ముఖేష్. ముఖేష్ కలర్ కానీ ఏది కానీ యూ డోంట్ టేక్ క్రెడిట్ ఫర్ ఇట్ అండ్ యూ షుడ్ నెవర్ థింక్ అబౌట్ టేకింగ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు హెయిర్ కూడా అంత ట్రై చేస్తున్నది, విగ్ అది మొత్తం. సో నేను జుట్టు పెంచలా సినిమాకి, ద ఎంటైర్ థింగ్ ఇస్ దట్. సో సినిమాలో చూసి అలాంటివి తీసుకోవాలని ఎప్పుడు అనుకోకూడదు మనం. ఇప్పుడు థర్డ్ చెప్పేవి సార్ సాగర్ది, ఎలా అంత ఎనర్జెటిక్గా ఉంటున్నారు, అప్స్ ఉన్నా డౌన్స్ ఉన్నా ఏంటి అనేది. అది సినిమాలో సాగర్ క్యారెక్టర్ అయినా రియల్ లైఫ్లో అయినా ఇట్స్ అబౌట్ మోటివేషన్. నీ లైఫ్లో వాట్ మోటివేట్స్ యూ. నేను లైఫ్లో ఒక విషయం ఏం అవ్వాలనుకుంటున్నావు నువ్వు? చాలా ఉన్నాయి. అదే గట్టిగా ఏం అవ్వాలనుకుంటున్నావు? ఐ వాంట్ టు బి ఎన్ యాక్టర్. సో యాక్టర్ అవ్వాలి అనే మోటివేషన్ నీకు ఉందంటే ఎన్ని ఆడిషన్స్ నుంచి నిన్ను బయట పంపించేసినా, ఎన్ని ఫెయిలియర్స్ వచ్చినా, దట్ వన్ మోటివేషన్ ఉంటుంది చూసావు. మళ్ళీ సినిమాకి వెళ్తావు, ఆ డిప్రెషన్లో మళ్ళీ సినిమాకి వెళ్తావు, చూస్తావు అబ్బా నేనైతే ఇంకా బాగా చేయగలిగాను అనే ఫీలింగ్లో ఉంటావు. మళ్ళీ దాట్ విల్ మోటివేట్ యూ. ఇంటికి వెళ్ళి మళ్ళీ మిర్రర్లో చూసుకున్నాను అని చూసావు, మళ్ళీ ఎక్స్ప్రెషన్స్ ప్రాక్టీస్ చేసుకుంటావు. అగైన్ యూ విల్ గో బ్యాక్, అగైన్ యూ విల్ పికప్ your portfolio, again you'll go to another office. So ఏ అవ్వాలనుకున్నా సరే మోటివేషన్ ఇస్ వాట్ యూ నీడ్ టు టేక్ ఫ్రమ్ సాగర్, నాట్ హిస్ కలర్, నాట్ హిస్ హెయిర్, నాట్ హిస్ థింగ్. ఆ మోటివేషన్ అనేది లైఫ్లో ఉండాలి. అందుకనే సాగర్ లాస్ట్లో అలా చేయగలిగాడు అండ్ యూ విల్ ఆల్సో బీ ఏబుల్ టు డూ దట్. సో దట్స్ వాట్ వీ వాంటెడ్ టు గివ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఆల్సో. ద మెసేజెస్ ఎంత ఉన్నా సరే మళ్ళీ మొదలు పెడదాం అని అంటాడు. So that motivation needs to be there in your life. So I think that is one thing that you need to take away. Bite outside appearances and all don't, just visual feast మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అంటే ఆ పాయింట్ చాలా మందికి మెసేజ్ కన్వే అయి ఉంటుంది అన్నట్టు అనుకుంటున్నాను. డెఫినెట్లీ అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్ మెసేజ్ టు. అండ్ భాగ్యశ్రీ గారు, అండి ఇప్పటికి మీరు థ్యాంక్ యూ చెప్పి చాలా టైర్డ్ అయి ఉంటారు అనుకుంటున్నాను. అండ్ మీరు మహాలక్ష్మి అనే రోల్లో ఉన్నప్పుడు లైక్ ఐ లైక్ నాకు ఈ సీన్ చాలా నచ్చింది. వేర్ యూ లెట్ సాగర్ గో మీట్ ఇస్ యాక్టర్. అక్కడ ఒక చిన్న థింగ్, నేను వచ్చాను వెళ్తున్నావు అంటే చాలామంది ఐ మీన్ అక్కడ నెగిటివ్ అయిపోయేవారు. అని చాలామంది తెలిసి రియల్ లైఫ్లో కూడా ఐ మీన్ అరే నా ఫ్రీడమ్ కట్ అవుతుంది అన్నట్టు చాలామంది అది ఫేస్ అవుతుండొచ్చు. బట్ మీరు ఆ సీన్లో అరే ఇట్స్ ఓకే నేనే చెప్తున్నాను కదా నువ్వు వెళ్ళు అని చెప్పడం, ఐ థింక్ దట్ ఆ పాయింట్లో మహాలక్ష్మి వాజ్ లైక్ షీ స్టుడ్ అపార్ట్ అన్నట్టు అనిపించింది. అండ్ ఇంకొక సీన్ మీరు ఆయనను కొట్టే సీన్ దట్ ఫెల్ట్ సో ఇంటెన్స్ అండ్ చాలా రిలేటబుల్ ఐ మీన్ రిలేటబుల్ అంటే నాట్ ఇన్ సెన్స్ ఆఫ్ బ్రేకప్. ఐ మీన్ ద వే యూ యాక్టెడ్ ఇట్ చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ. సో మీరు ఏమేమి ఎఫర్ట్స్ పెట్టారు మహాలక్ష్మి అనే క్యారెక్టర్ని స్టడీ చేయడానికి ఆర్ యూ పోర్ట్రే చేయడానికి? What all did you do? Right. It's so amazing that you pointed out these two scenes, because for the first scene that you're talking about where she says, Velira, parledu. Actually, growing up as girls, you think that, for a guy, you should be your first priority. Kada? But I think with maturity, with life, you understand that a guy's first priority is his passion. If you let him be, he'll always keep you his first priority. And that is the truth. Like for all the girls out there, like, don't be behind your man being like, oh my God, keep me as a priority. Because for them, if they do what they love, they will love you much more. So that's all I had in my mind for Mahalakshmi. And I think she was that, where she wanted to stand by him no matter what. And breakup scene kuda life experiences andi. But yeah, it's obviously director garu helped me a lot to understand the meter. Ante you can go overboard or you can go a little low board. So what is that perfect meter where she feels so much pain that he's choosing someone else over her, somebody that he doesn't even know. And yeah, I think I had to give it my best. ఇంటెన్స్ సీన్ నిజంగానే కొట్టింది. Oh. అండ్ ఐ లైక్ బోత్ మహాలక్ష్మి. ఐ మీన్ సూర్య కోసం వెళ్ళు అని చెప్పే మహాలక్ష్మి, అసలు సూర్యకు నువ్వు ఎవరో కూడా తెలీదు, అతని కోసం నన్ను వదిలేస్తున్నావా అండ్ అంటే అంత కాంట్రాస్ట్గా ఉన్నా కూడా ఆ సీన్కి ఐ థింక్ ఇట్ వాజ్ క్లియర్లీ జస్టిఫైడ్ ఇన్ ద మూవీ అన్నట్టు అనుకుంటున్నాను. అండ్ అండ్ వన్ క్వశ్చన్ టు బోత్ ఆఫ్ యూ. ఇప్పుడు మీరే ఒక 10 years బ్యాక్ వెళ్తున్నారు అనుకోండి, మీరు ఒక థియేటర్ కడుతున్నారంటే ఆ థియేటర్కి మీరు ఏం పేరు పెడతారు అనేది? ఐ మీన్ ఈ మూవీలో మహాలక్ష్మి అనే పేరు మహాలక్ష్మి థియేటర్, మహాలక్ష్మి డిటిఎస్ ఏసీ, డిటిఎస్ అనేది చాలా పాపులర్ అయింది. సో మీరు ఒక 10 years బ్యాక్ వెళ్ళి ఆర్ సేమ్ ఆర్ 2005 or 2006 ఆ టైంకి వెళ్ళి ఇఫ్ ఆర్ బిల్డింగ్ ఏ థియేటర్, వాట్ వుడ్ యూ నేమ్ ఇట్? నీ డ్రీమ్ కాబట్టి ముఖేష్ 70mm గ్రాండ్ ఏసీ డిటిఎస్. సార్ I'll go with that too. I think it's great. థ్యాంక్ యూ సో మచ్.
హలో సార్, రామ్ గారు. హాయ్. సో నాకు స్పెషల్గా ఏంటంటే మీ జగడం సీన్లో ఒక ఫైట్ సీన్లో మీ అందరు వెనక్కి వెళ్తుంటే మీరు ముందుకు వచ్చి నిలబడతారు. సో నాకు అది ఆల్ టైమ్ ఫేవరెట్ సీన్ ఎప్పటికీ అప్పటికి. సో అలాంటి సీన్ మీకు ఏమైనా ఉందా మీరు చేసిన మూవీస్లో? జగడం సూపర్ సార్. నేను ఒక్కనే చెప్పగలుగుతా అది. సో నాకు పర్సనల్గా ఒక్క సీన్ ఇష్టం ఎప్పటికీ అప్పటికి ఆల్ టైమ్. అది థ్యాంక్ యూ. దాంట్లో రియల్ హీరోయిజం అనేది కనిపిస్తుంది. అవును. అది నా ఫేవరెట్ సీన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో హీరోయిజం అంటే ఇప్పుడు ముందరికి వెళ్ళటమే కాదు, ఎంత ఫోర్స్ వచ్చినా సరే అక్కడే ధైర్యంగా నిలబడటం కూడా హీరోయిజం అని చూపిస్తుంది. దట్స్ కొత్త రకమైన హీరోయిజం అది. యా సార్. సో మాకు హీరో అంటే రామ్ గారు. సో ఎందుకంటే సపరేట్ డ్యాన్స్ ఫ్యాన్స్ ఉన్నారు, సపరేట్ యాక్షన్ ఫ్యాన్స్ ఉన్నారు, స్పెషల్గా డైలాగ్స్కి కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ప్రతిదానికి. సో మీ కందిరగ మూవీ నుంచి అండ్ జగడం మూవీ ఒకటి సపరేట్ ట్రాక్స్ ఉన్నాయి. సో మీ ప్రతి మూవీ చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మిమ్మల్ని ఫేవరెట్ లిస్ట్లో ఖచ్చితంగా యాడ్ చేసుకుంటారు. సో అది మాత్రం కన్ఫర్మ్ సార్. మీకంటూ సపరేట్ ఒక బ్రాండ్ ఏర్పడింది టాలీవుడ్ ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్. నేను బిగ్ ఫ్యాన్ మీకు. థ్యాంక్ యూ. నా పేరు జాస్మిత. మీకు అంటే వైల్ షూటింగ్ మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే మంచి మర్చిపోలేని మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా మీ ఇద్దరికి? మర్చిపోలేని మూమెంట్స్ అంటే ఆఫ్ స్క్రీన్ బ్రేకప్ సీన్లో కొట్టినప్పుడు ఒక్కసారి ఆఫ్ స్క్రీన్ వచ్చి మళ్ళీ ఆన్ స్క్రీన్ వెళ్ళా. సో బాగా ఎమోషన్ ఫీల్ అవుతున్నారు కో యాక్టర్ కదా అని చెప్పి. సో వీ వెంట్ ఆన్ దట్. బట్ లాట్ ఆఫ్ మూమెంట్స్, ఎంటైర్ ఫిల్మ్ వీ ఆల్ లవ్ ద ఫిల్మ్. ఇట్ వాస్ ఆల్ హార్ట్. సో అందరూ బాగా కనెక్ట్ అయ్యి బాగా ఎమోషనలైజ్ చేసింది. అండ్ జనరలీ మా షాట్ లేదు అంటే జనరలీ ఎవరికాళ్ళు క్యారవాన్లో కూర్చుంటారు, కానీ ఈ సినిమాకి ఐ అబ్జర్వ్డ్ ఆల్ ద యాక్టర్స్ వర్ సిట్టింగ్ అండ్ దే వర్ వాచింగ్, దే వర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద సీన్. సో అందరం బాగా హార్ట్తో తీసిన సినిమా అది, బాగా ఫీల్ అయితే తీసిన సినిమా అది. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ హార్ట్ వార్మింగ్ మూమెంట్స్ ఆల్సో. భాగ్యశ్రీ గారు, Hi. మీ మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా? I think I had a lot of fun shooting Chinni Gundala song also, other than the film shooting, which was obviously a lot of fun. But Chinni Gundala okkate anta set, it was so beautiful, and I think all of us were having fun, especially like dancing with him was like matching up to his steps and all. But it was a lot of fun for sure. Yeah. చిన్నగుండలో కూడా యాక్చువల్లీ ఈ స్టెప్ ఏదో తీసుకుంటారు అనుకుంటే అందరూ ఏంటిది చిన్నిగుండలో దట్ థింగ్ దట్ యూ డి నో, ఇది బాగా వైరల్ అయింది. బట్ అండ్ హర్ డ్రెస్ ఆల్సో బికేమ్ వెరీ పాపులర్. ఎక్కడ చూసినా అదే. అండ్ మీరు రామ్ని కొట్టారు కదా, అలా ఎలా కొట్టాలనిపించింది? అంత గట్టిగా అడగను కొంచెం. అదే, మైక్ వాల్యూమ్ బెటర్. Excuse me. No, ante I asked him if it's okay, and I think he's a very supportive co-actor. I mean, we just wanted to make it feel very real, because I think it's a very heart-breaking moment kada for Mahalakshmi, because so many dreams a girl had with this boy, and suddenly it's all gone just for some guy he doesn't even know. It didn't make sense to her. So I think I wanted to show that kind of a heartbreak where she's not understanding what she's even doing. At the same time, like, so many emotions are coming, which I think all of us feel or have felt at some real point in life. So I wanted all the girls to be like watching it and be like, I don't know, trying to remember their own experiences. కొట్టడం కరెక్టే కానీ కరెక్ట్ కాదు, కానీ కరెక్టే. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హాయ్ రామ్. హాయ్. రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక సేయింగ్ ఉంది, వెన్ ఎవర్ విరాట్ కోహ్లీ స్కోర్స్ ఏ సెంచరీ, కింద కామెంట్స్ అన్ని ఆయన బయోపిక్ చేస్తే రామ్ అనేది బెస్ట్ చాయిస్ అని చెప్పి అంటున్నారు. ఇది మీ దాకా వచ్చింది ఆ విషయం, అండ్ వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దట్? డెఫినెట్లీ కలిసిన చాలా మంది అంటూ ఉంటారు. ఐ వుడ్ లవ్ టు డూ ఇట్, బట్ ఐ థింక్ దిస్ టైమ్ ఫర్ ఇట్. మేబీ ఆయన కూడా బయోపిక్ తీయడానికి, అండ్ ఇఫ్ ద ఆపర్చునిటీ కమ్స్, యా డెఫినెట్లీ. రామన్న, అంటే ఈ ఫిలిం ఎంత వెల్ రిటర్న్ ఫిలిం అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి ఒక స్కోప్ ఉంది. అంటే మురళీ శర్మ గారి క్యారెక్టర్ వల్ల మీరు థియేటర్ కట్టాలనుకుంటారు, అది మన మహాలక్ష్మి గారి కోసం కడతారు, కానీ బట్ మీరు కట్టాలనుకుంటారు మురళీ శర్మ, మళ్ళీ వాళ్ళ అబ్బాయి క్యారెక్టర్ కోసం మీకు ఇంకో ఇన్స్పిరేషన్ ఇస్తుంది, అండ్ హీరో ఇంకో ఇన్స్పిరేషన్ ఇస్తుంది. సో ఎవ్రీ క్యారెక్టర్ ఒక రౌండ్ ఆఫ్ ఉంది సినిమాలో. సో ప్రతి క్యారెక్టర్ ఒక పర్పస్ ఇస్తున్న సినిమా చాలా రేర్గా వస్తాయి. సో ఆంధ్ర కింగ్ తాలూకా అలాంటి కోవలోకి చెందింది. అండ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ వాజ్ రావు రమేష్ గారిది. ఉన్న ఫ్యూ సీన్స్ అయినా కూడా ఆయన చాలా బాగా పర్ఫామ్ చేశారు. రామాయణం సీన్ అందరూ అంటున్నారు, కానీ దాని తర్వాత మీరు ఊరంతకి కరెంట్ వచ్చిన తర్వాత మీరు ఇంట్లోకి రాగానే తాగేసి వచ్చి ఆయన కాలు ఒకసారి కింద కొడతారు. సో దట్ వాజ్ హిస్, అంటే
అది చాలామంది గమనించారో లేదో నాకు తెలియదు, కానీ దట్ వాజ్ మై ప్రౌడ్ మూమెంట్. అంటే అలా మనం కూడా ఏ రోజైనా చేయాలి, ఫాదర్ని అలా ప్రౌడ్ చేయాలనే ఇంటెన్షన్ ప్రతి ఒక్కరిలో ఉంటుందన్నమాట. సో ఆయన క్యారెక్టర్కి మీరు ఎలా కనెక్ట్ అయ్యారు, అండ్ మీ లైఫ్లో అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా, అంటే అలా ప్రౌడ్ చేసే సిచ్యువేషన్ ఏదైనా ఉందా ఫాదర్? రైటింగ్ ఇంట్రెస్టా? చాలా. అదే తెలిసిపోతుంది. ఫాదర్ క్యారెక్టర్ విన్నప్పుడు ఫస్ట్ మైండ్లో వచ్చింది రావు రమేష్ గారే. సో ఆయన తప్ప ఇంకెవరు అనుకోలేదు, ఎవరు చేయగలరని కూడా అనుకోలేదు మేము. అండ్ లైక్ యూ రైట్లీ మెన్షన్డ్, మురళీ శర్మ గారు కూడా సినిమాలో విలన్ లాగా కనపడిన హీస్ యాక్చువల్లీ క్యాటలిస్ట్. సో అంతకనే క్లైమాక్ జస్ట్ బిఫోర్ ఒక సీన్ ఉంటుంది, మొత్తం కొట్టేస్తాడు అనుకుంటే అక్కడ దాకా వచ్చి ఐ లవ్ యూ మావయ్య అంటాడు, క్రెడిట్ ఇచ్చేస్తూ ఉంటాడు. సో ఎవ్రీ క్యారెక్టర్లో ఒక చాలా జెన్యూనిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మురళీ శర్మ గారి క్యారెక్టర్లో కూడా ఇఫ్ యూ అబ్జర్వ్, ఆయన నుంచిన ప్లేస్లో కూడా హీరోని చూస్తున్నప్పుడు ఎప్పుడు హీస్ ఆల్వేస్ లుకింగ్ డౌన్, ఒక ఎలివేటెడ్ ప్లేస్లో పెట్టి చూపించాం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సీన్లో వెన్ ఈ సీయింగ్ ద హీరో అని కొడుకు వచ్చి కాలర్ పట్టుకున్నప్పుడు కూడా, సో లాట్ ఆఫ్ ఇంట్రికేట్ డీటెయిల్స్ వెంట ఇన్ టు ఎవ్రీ క్యారెక్టర్. అండ్ రావు రమేష్ గారి క్యారెక్టర్ కూడా ఇఫ్ యూ అబ్జర్వ్, ఆ సీన్లో ఒక కొడుకు అంటే ఊరు జనం అందరూ అంత హోప్లెస్గా ఇంకా గ్రోత్ మీద ఏమీ మైండ్ పెట్టకుండా అలాగే వెళ్ళిపోతూ ఉంటాం. మన లైఫ్లో కూడా వి గెట్ వెరీ కంఫర్టబుల్. మనం ఏ పరిస్థితిలో ఉన్నామని కూడా మనం అర్థం చేసుకోం. ఒక డల్ దీంట్లో ఓకే కంఫర్ట్ జోన్లో ఉంటాం. అది తండ్రి ఒకటి గుర్తించి లేదు నా కొడుకు బాగుపడాలని చెప్పేసి చదివించాలని తీసుకెళ్తాడు. అలాంటోడు అటు వెళ్ళకుండా ఇక్కడే ఉండి, సో నా కొడుకు ఒక్కడ బాగుపడితే చాలనుకున్నాను రా, వాళ్ళు నా కొడుకు ఊరు మొత్తం బాగుపడేలా చేశాడు. సో దట్ ఇస్ అ రౌండ్ ఆఫ్ ఫర్ దాట్. సో ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ అ రౌండ్ ఆఫ్ లైక్ దాట్. ఐమ్ గ్లాడ్ యూ ఆర్ ఏబుల్ టు అబ్జర్వ్ ఆల్ ఆఫ్ దాట్. అయితే ఒక ఎక్స్పీరియన్స్ ఏదన్నా, అంటే అలా మీ ఫాదర్ కానీ లేకపోతే రియల్ లైఫ్లో ఇప్పుడు నేను ఒక్కడే అనుకునేవాడిని చిన్నప్పుడు కూడా. ఇప్పుడు అందరూ మా నాన్నని మేక్ మై ఫాదర్ ప్రౌడ్, మై మదర్ ప్రౌడ్, లేకపోతే ఇంకెవరెవరినో ప్రౌడ్ అనుకుంటారు. కానీ వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్డ్ వాజ్ మేక్ యువర్ సెల్ఫ్ ప్రౌడ్ ఫస్ట్. అందరూ ప్రౌడ్ ఫీల్ అవుతారు తర్వాత. సో ఫస్ట్ నువ్వు ఎక్కడ ఉండాలో నువ్వు అక్కడ ఉండు. యూ మేక్ యువర్ సెల్ఫ్ ప్రౌడ్. అంటే ప్రౌడ్ అంటే నెగిటివ్ ప్రౌడ్ కాదు, నేను ఏదైతే అవ్వాలనుకున్నానో అక్కడికి వచ్చాను అనేది ఫస్ట్ మనం అది చేయగలిగితే మనల్ని చూసి మన మీద ఇష్టం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్రౌడ్ ఫీల్ అవుతారు. సో వాళ్ళ మీద కాకుండా మన మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటే ఈవెన్చువల్లీ అవుతుంది. దట్ ఇస్ ద రైట్ వే టు గో. బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ దట్ అన్న. అండ్ నాకు ఈ ఆంధ్ర కింగ్ తాలూకా స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే ఇంట్రూవ్ చేసింది ఏంటంటే ప్రమోషన్స్, ద వే యూ ప్రమోటెడ్ ద ఫిలిం కానీ, లేకపోతే దీనికోసం సపరేట్గా థియేటర్కి వెళ్ళి ఉపేంద్ర గారు మీరు కూర్చొని షూట్ చేశారు ఒక ఇంటర్వ్యూ. అది చాలా బాగా అనిపించింది. అంటే ఫ్యాన్ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంటాయి అండ్ మీరు ఎలా ఉంటారని ఒక థియేటర్స్లో సెట్ చేశారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్న ప్రమోషన్స్? మార్కెటింగ్ ఫస్ట్ నుంచి వెరీ క్లియర్ అండి. దీని ముందల చేసే సినిమాలకి ఏంటంటే కమర్షియల్ ఫిల్మ్స్కి ఇన్స్టెంట్గా హై ఇవ్వాలి, చూసిన వెంటనే ఎక్కేయాలి అనే కంటెంట్ వదులుతూ ఉంటాం. ఈ సినిమాకి ఇఫ్ యూ అబ్జర్వ్ ఫస్ట్ నుంచి చాలా జాగ్రత్తగా హైప్ అనేది లేకుండా చాలా జాగ్రత్తగా ఎక్స్పెక్టేషన్స్, ఇది సినిమా ఎలాంటిది చేస్తున్నాం అలాంటిది ఎక్స్పెక్ట్ చేయకండి అని యాక్చువల్లీ కొంచెం కిందకి లాగి రైట్ డైరెక్షన్లో పెట్టిన సినిమా ఇది. చాలా జెన్యూన్గా ఉంటుంది. ఎందుకంటే చాలా కొన్ని పోస్టర్స్ అన్ని కూడా చాలా కావాలని అవాయిడ్ చేసాం. టీజర్లో ఒక హై షాట్స్ వేసిన సరే కాదు, అది కాదు ఇది కాదు సినిమా అని చాలా జాగ్రత్తగా. ఫర్ ఎగ్జాంపుల్ టీజర్ కూడా చూస్తే ద లాస్ట్ షాట్ ఆఫ్ ద టీజర్ విల్ ఆల్వేస్ బి ద హైయెస్ట్ పాయింట్. ఒక ఎలివేషన్ షాట్ కానీ ఒక పంచ్ డైలాగ్ కానీ ఉంటుంది. కానీ మేము రిలీజ్ చేసిన టీజర్ చూస్తే ఇట్స్ యాక్చువల్లీ ద లోయెస్ట్ పాయింట్ బట్ వెరీ ఇంట్రీగింగ్. సో ఇలాంటి సినిమా తెస్తున్నాం మేము. సో ఆ హైప్ ఆటలతో రాకండి, ఇలాంటి ఎక్స్పెక్టేషన్తో రండి, యూ హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్ అనేది. సో మార్కెటింగ్ అంతా కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చేసింది అది. మై ఫేవరెట్ వాజ్ ఆ థియేటర్ ఇంటర్వ్యూ మాత్రం భలే వచ్చింది. థ్యాంక్ యూ. I mean, because you all mentioned about success and collections, మీకు ఫిల్మ్ నచ్చింది కదా, that is our success. Just letting you know. Ante, I mean, as actors, we work really hard every day on set. Like you might see a 2-hour film, 2 hour 40 minutes. There's so much that's going into it. Every day for 12 hours, 14 hours, 15 hours, we're shooting for only one thing, and that's for all of you to like the film. And that is our success. So just know that this is a success for me.